కూటమి ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా పనిచేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవనం నందు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్పీలకు ట్యాబులు, బయోమెట్రిక్ పరికరాలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్వయం సహాయ సంఘాలకు అందజేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో 1998లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం సహాయక సంఘాలను తీసుకురావడం జరిగిందంటూ అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందంటూ తెలియజేశారు. స్వయం సహాయక సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేసి మంచి పేరు తీసుకురావడంతో పాటు పేదరికం లేని సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందంటూ తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు ముందుకు నడవాలంటూ సూచించారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు రానున్నాయంటూ తెలియజేశారు. ఆపరేషన్ సింధూర ద్వారా మన మహిళా శక్తి ప్రపంచానికి తెలిసింది అన్నారు. ఆర్పీలకు అందించిన టేబుల్ వలన పారదర్శక పాలన జరుగుతుందంటూ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి అన్నారు. ప్రభుత్వ పథకాలను సిబ్బంది ప్రజల వద్దకు తీసుకెళ్లాలంటూ కోరారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య భద్రత కోసం రమేష్ హాస్పిటల్తో మెప్మా శాఖ ఎంఓయూను ఎమ్మెల్యే దామచర్ల, కలెక్టర్ గోపాలకృష్ణ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం పనికుమారి, సంతోష్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ నితిన్, డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా కావాలనేది లక్ష్యం. ఆ లక్ష్యంలో ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళని వాళ్ళకి సంబంధించి ఈ రెండు జరిగినాయి సార్. ఈ రెండు పద్మావతి, చేజర్ల ఉషా, బీసం నిరుపమ, అల్లా శ్వేత, తీగల సత్యవతి, గుంటపల్లి నాగరాణి, ఏనుగుల మాధురి, తీసేస్తారేమో అని గత ప్రభుత్వంలో మీరు ఎంత క్షోభపడినారో మేము కళ్ళారా చూసాం. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు ఒక భరోసా ఇచ్చింది. మీరు ఎంతవరకు పని చేసుకోగలిగితే అంతవరకు పని చేసుకోండి నిజాయితీగా. ఈ ధైర్యాన్ని ఇచ్చినటువంటి సార్ మనల్ని చూడట్లే, నారాయణ గారు మనల్ని చూడట్లే, కానీ మన సార్ మనల్ని చూస్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ మీటింగ్ లో మీకు ఎంత కృతజ్ఞత చెప్పుకున్నారు మా వాళ్ళు అని చెప్పేసి సార్ గారు మన తరపు చెప్తారమ్మా. ఒక్కసారి మళ్ళీ మన ఎమ్మెల్యే గారికి ఒక్కసారి చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా వాళ్ళ బలం ఏంటంటే మస్తు ఇప్పుడు జేసీ గారు సార్ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మనము ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేశాం సార్. ఈ సెలబ్రేషన్ లో మా పీడీ గారు కొత్తగా వచ్చారు. అప్పటికి వచ్చి వారం రోజులు 10 రోజులు కూడా అవ్వాల సార్. సీఎం గారి ప్రోగ్రామ్ అంటే సారు ఎంత చక్కగా కోఆర్డినేట్ చేశారు, ఎంత చక్కగా యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ఎవరిని టెన్షన్ పెట్టకుండా సారు ఆ టెన్షన్ ఏదో సారే పడినారు. మమ్మల్ని ఎవరిని టెన్షన్ పెట్టకుండా ప్లాన్ చేశారు. ఇదిగో మా ర్యాపిడో ఆటోలు 10-20, బైక్లోకి 20
ఇదిగో ఈ విధంగా ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ చెక్ ఈ విధంగా అని యూఎల్పీ లెవెల్ స్టాఫ్కి మా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాఫ్కి ఆర్పీలకు ప్రతి ఒక్కరికి సూచనలు ఇచ్చుకుంటూ మన ఏ స్థాయికి వచ్చింది అంటే ఉమెన్స్ డే ప్రోగ్రామ్ వచ్చేసి తిరిగి మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక మహిళా దినోత్సవం కాదు సంవత్సరానికి 4 మహిళా దినోత్సవాలు పెట్టాలి అనేంత స్థాయిలో అనేంత ఘనంగా మన మార్కాపురంలో మన జిల్లా కలెక్టర్ గారి సహాయంతో ఈ ప్రోగ్రాం చేసుకోగలిగాం. మహిళలు మహారాణులుగా మారాలి, ఆర్థిక స్వావలంబన ఉండాలి, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ఎప్పుడో ఒక 2 దశాబ్దాల క్రిందట మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ మూమెంట్ ఎంతలా మహిళా ఆర్థిక స్వావలంబన చేకూర్చిందంటే గత 20 ఏళ్ళు మనం సక్సెస్ స్టోరీస్ చూస్తూనే ఉన్నాం. మరి మహిళా సాధికారత అని ఎప్పటి నుంచో మనం మాట్లాడుతుంటాం. మహిళా సాధికారత అనేది ఒక 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి సామాజిక సాధికారత, 2 రాజకీయ సాధికారత, 3 ఆర్థిక సాధికారత. మిగతా 2 రావాలంటే మనకి ఆర్థిక సాధికారత ఉండాలి. ఇంట్లో మహిళ మాట లేదా బయట మహిళ మాట ఇది అవ్వాలంటే ముందు ఆర్థికంగా స్వావలంబన ఉండాలి. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా సామాజికంగా ఒక గుర్తింపు ఉంటుంది, ఇప్పుడు రాజకీయంగా కూడా గుర్తింపు ఉంటుంది. సో ఈ 3 నెరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి రాజకీయ సాధికారత కోసం మరి ఎప్పుడో ప్రభుత్వం వారు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మహిళలు కేటాయించడం జరిగింది. మరి శాసనసభ పార్లమెంట్ దీంట్లో కూడా సభ్యుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వారు 33% రిజర్వేషన్ బిల్లు కూడా మొన్ననే పాస్ చేశారు, అంటే ఈ కూటమి ప్రభుత్వం వారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ మరి ఈ మహిళలందరూ కూడా 33% సీట్లలో మీకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లో మీకు కేటాయించబడడం జరుగుతుంది. సో దానికి కూడా మీరందరూ ప్రిపేర్గా ఉంటారు. మా ఎమ్మెల్యే గారు నవ్వుతున్నారు, ఒంగోలు మహిళకి ఏమైనా కేటాయిస్తారేమో. సో అట్లా మరి అట్లాగే సామాజిక సాధికారత, సామాజిక గుర్తింపు కోసం మహిళలకి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈరోజు మహిళలు చేరుకోని రంగం అంటూ ఏమీ లేదు. పైలట్ల నుంచి మొన్ననే మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో మొత్తం ఎంటైర్ ఆపరేషన్ని నిర్వహించింది 2 మహిళలే, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి అంత గర్వకారణం మహిళలు రాణించలేదంటూ ఏం లేదు. వాస్తవానికి మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు, మా జనరల్గా మా ఐఏఎస్లో కానీ మా దీంట్లో కానీ ఒకనొక టైంలో మా బ్యాచ్లో ఐఏఎస్లు సంవత్సరానికి 150 మంది ఉంటారు, 180 మంది దేశవ్యాప్తంగా ఉంటారు. ఇప్పుడు ఈ గత 10 ఏళ్ళ నుంచి ఆ స్ట్రెంత్ పెంచారు, 180 మంది సంవత్సరానికి ఐఏఎస్. అంతకుముందు 80 మంది అట్లా ఉండేవాళ్ళు. అందులో ఇనీషియల్గా ఒక 20 మంది 15 మంది అట్లాగే లేడీస్ ఉండేవాళ్ళు, మిగతా అందరూ జెంట్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆశ్చర్యకరంగా చూస్తే దాదాపు ఆల్మోస్ట్ 40 నుంచి 50% మంది లేడీసే ఉన్నారు, మిగతా వాళ్ళు బాయ్స్ ఉన్నారు. మన ట్రైనింగ్ కూడా అక్కడ మిస్సోరీ అని ఉత్తరాఖండ్, అక్కడ ఐఏఎస్లకి ట్రైనింగ్ ఉంటుంది ఒక 2 years. సో అక్కడ అంటే నేను చెప్పేది ఏంటంటే మా ఐఏఎస్ల గురించి నేను చెప్తున్నాను. మిగతా ఐపీఎస్ లేదా ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా లేదా గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు, రాజకీయవేత్తలుగా. ఇంతకుముందు మహిళల ప్రాతినిధ్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం ఎట్లా ఉంది. ఇప్పుడు మీ మున్సిపాలిటీలోనే మహిళ మేయర్ సోయానా మహిళ. సో ఇట్లా ఈ రాజకీయ సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు, సామాజిక సాధికారత కోసం అనేక రకాలు చేశారు. వీటన్నిటి ద్వారా ఆర్థిక స్వావలంబన రావాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. మరి ఈరోజు మీరందరూ ఈ ఆర్పీలుగా పనిచేస్తూ మీ గ్రూప్ సభ్యుల తాలూకా అకౌంట్స్ అన్ని కూడా ఏ నెల లెక్కలు ఆ నెల మీరు చేసుకోవడానికి చాలా వ్యయ ప్రయాసాలు మీరు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ మొత్తం యంత్రాంగాన్ని డిజిటైజేషన్ చేయడం జరిగింది. డిజిటైజేషన్ ద్వారా ఒక చిన్న క్లిక్తో మనం అందరం వాట్సాప్ వాడుతున్నాము, తర్వాత మొబైల్స్ వాడుతున్నాము, ఆల్మోస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్. సో ఆ దీంట్లో మీ అందరు కూడా జస్ట్ ఒక చిన్న ట్యాబ్ ద్వారా మీ తాలూకా లెక్కలు అన్నీ కూడా అందులో
ఉండేటట్టు, ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు. మెయిన్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బుతో ముడిపడిన ఏ వ్యవహారం అయినా సరే మనం చాలా జాగ్రత్తగా ట్రాన్స్పరెన్సీగా చేయాల్సి ఉంటుంది. అంటే ఎంత అవేర్నెస్ వచ్చింది, ఏ విధంగా ఉన్నారు ఈరోజు, సమాజం ఎట్లా ఉంది అనేది కూడా ఇదంతా ఒక నిదర్శనం. ఎందుకంటే ఎంత చక్కగా మాట్లాడటం, ప్రతి ఒక్కటి కూడా మనకు అవార్డుల గురించి చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మనం గుర్తించుకోవాల్సిన విషయాలు. ఇది ఒకసారి మనం చూసుకున్నప్పుడు 1998లో అప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మగవాళ్ళు అయితే వేరే దానికి ఏదైనా ఖర్చులు పెడుతుంటారు, ఇంట్లో పిల్లలకు కానీ అదేవిధంగా కుటుంబం బాగుండాలి అంటే మహిళల సంపాదనతో మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటేనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఈ గ్రూప్స్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంటికి పరిమితమయ్యే మహిళలు కూడా బయటికి వస్తే మాట్లాడటం కూడా తెలియని వాళ్ళు కూడా ఈ గ్రూపుల్లో రావటం, ఈ మీటింగ్స్కి అటెండ్ అవ్వటం, ఈరోజు ఒక్కొక్కరు కింద గ్రూపులు తయారు చేసుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా ఈరోజు ఎంతో చక్కగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకుండేటట్టుగా ఈరోజు నిరూపించుకోగలిగారు. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మహిళలు అన్ని ప్లేసెస్ అన్ని ఇందాక మన కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, విన్నాం కదా మనం, అన్ని దాంట్లో కూడా అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు ముందున్నారు. ఈరోజు ఉండే పరిస్థితులు రావాలి అంటే మహిళలు కూడా ముందుండాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నారు. ఈరోజు రేపు జరగబోయే మహిళా ఇందాక మన కలెక్టర్ గారు చెప్పినట్టు రేపు డిలిమిటేషన్లో మన రాష్ట్రంలో 225 నియోజకవర్గాలు అయితే దాంట్లో 83 నియోజకవర్గాలు మన మహిళలకే కేటాయించిపోతారు. ఎందుకంటే దాన్ని కూడా అప్రూవ్ అయింది. ఈరోజు లోకల్ కూడా ఈవెన్ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అదేవిధంగా కార్పొరేషన్ కానీ అన్నీ కూడా రిజర్వేషన్లు ఆ రోజు తీసుకొచ్చిన ఇది కూడా ఆ రోజు రిజర్వేషన్ అనేది కల్పించింది కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలి, ఆస్తుల్లో కూడా సమాన హక్కు ఉండాలి, ఆస్తుల్లో కూడా ఉంటేనే వాళ్ళకి భద్రత ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పని అని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు మహిళల చేత ఈరోజు ఏదో ట్యాబ్ చదువుకోవడానికి కూడా ఈరోజు సెల్ ఫోన్ ఆర్గనైజ్ చేసుకునే విధంగా సెల్ ఫోన్ మనం అన్నీ కూడా మెసేజెస్ కానీ వాట్సాప్లు కానీ అదేవిధంగా మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చూసుకునే విధంగా ఈరోజు మీరు అంత డెవలప్ అవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మీకు అందరికి కూడా ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ట్యాబ్లు కూడా మీ అందరికి కూడా ఉపయోగపడాలి, మీ అందరికి కూడా ఇంకా కూడా ఈజీగా ఉండడానికి పెన్ పెట్టి రాసుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడు దాకా సెల్ ఫోన్లో కానీ లేకపోతే నోట్బుక్లో కానీ వాడుకునేది లేకుండా ఈరోజు ట్యాబ్లో మీరు అన్నీ చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టుకోవటం, ట్యాబ్స్ కూడా మన డాక్టర్ గారు స్పాన్సర్ చేయటం ఇవన్నీ కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం కూడా గ్రూపులు కూడా మనం ఎక్కడ కూడా ఒకరికి భేదాలు పెట్టుకోవాలండి, ఒక యూనిటీగా చేయండి. ఆర్పీలు అంటే ఒక యూనిటీ, ఆర్పీలు అంటే మనకి ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా కూడా ఒక భద్రత క్రియేట్ చేస్తారు, 10 మందికి ఉపయోగపడతారు అనేది దాన్ని కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే పార్టీలు ఇవన్నీ కూడా ఎలక్షన్లప్పుడు జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్లప్పుడు పోతూ ఉంటాం. ఎలక్షన్లప్పుడు ఎవరు మంచి చెడు అనేది ఆలోచన చూసుకోవాలి. అంతేగాని మిగతా టైంలో అంతా కూడా వీళ్ళు ఆ పార్టీలు ఈ పార్టీలు అనేది కాకుండా మీకు ఇచ్చిన పని మీ కింద ఉండే వాళ్ళని మనం ఎంతమందిని మనం దీనివల్ల మనం ఉపయోగం చేస్తున్నాం, ఎంతమంది మన వల్ల ఉపయోగపడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఉండే టైంలో మీకు ఇచ్చిన టైంలో మీకు ఇచ్చిన గౌరవంగా ఈరోజు మీరు ఉండే దాంట్లో మనం 10 మందికి సహాయం చేసి 10 మందికి మెప్పు పొందే విధంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే 164 మంది మెప్మా వాళ్ళకందరూ కూడా ఈరోజు ట్యాబ్లు ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు టీజీ లక్ష్మి కూడా పెట్టడం, దాన్ని కూడా ఈరోజు ఆర్గనైజ్ చేసుకుంటా ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వంలో ఫస్ట్ ప్రయారిటీలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటారంటే 20 సంవత్సరాల ముందు జరగబోయేది ఎట్లా జరిగేది మనం ఇప్పటి నుంచే చేస్తే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తులు కానీ వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని ఆ విధంగా ముందు చూపుతో చూసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ విధంగా చూసుకుంటా అప్పుడు చూసిన దాన్ని బట్టే ఈరోజు ఇంతమంది మహిళలు కూడా ఈరోజు మెప్మాలో ఏర్పడి గ్రూపుల్లో తయారయ్యి ఈరోజు 80,000 మంది దగ్గర మనకి గ్రూపులు కానీ ఇవన్నీ కూడా కలిపి మన నియోజకవర్గంలోనే ఉన్నారంటే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి.
ఇవన్నీ ఆయన ఆ రోజుల్లో ముందు చూశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళా P4 అనేది కూడా పెట్టారు. P4 అనేది కూడా ఈరోజు పేదవాడు అనేది ఉండకూడదు, సమాజంలో వాళ్ళను కూడా మనం అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక సర్వే ఏర్పాటు చేసి సర్వే ద్వారా చూసి బాగా ఇందులో అసలు ఏది లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరున్నారో అనేది చూస్తే మన నియోజకవర్గంలో 10,700 మంది ఈరోజు దాంట్లో ఐడెంటిఫై అయ్యారు. దాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని ఎవరైతే ఉన్నారో కొంతమందికి అడాప్ట్ చేయటం, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు, పిల్లలకి చదువు లేకపోతే చదివించడం, అదేవిధంగా చదువు ఉంటే ఉద్యోగాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పేదరికం లేకుండా ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు P4 కార్యక్రమాలు కూడా ఈరోజు పెడతా ఉన్నారు. దాన్ని కూడా తొందరలోనే అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే పనిగా ఈరోజు పెట్టడం జరిగింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ సమాజం బాగుండాలి, సమాజంలో భద్రత ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఈరోజు పోయినసారి ఉండే పరిస్థితుల్లో మీ అందరూ కూడా తెలుసు, డ్రగ్స్, చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. ఈరోజు డ్రగ్స్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. చూస్తే వాళ్ళకి ఒక్కడికి 18 వయసు, అదేవిధంగా 16 వయసు అలా ఉంది. ఈరోజు వాళ్ళు చెడుదారిలో పోయేది కాక ఇంట్లో పెద్దల్ని, తల్లిదండ్రులు కొట్టే పరిస్థితులు వస్తున్నారు. అంటే వాళ్ళు జరుగుతుంది ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. అలాంటిది పరిస్థితులు ఇలా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు అన్నీ కూడా భద్రతలు కూడా పెంచారు. ఈరోజు వ్యవస్థని కరెక్ట్ స్ట్రీమ్ లైన్ చేయడానికి కూడా ఈరోజు అన్నీ తీసుకొస్తా. తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ కూడా చదివించాలి, వాళ్ళ భద్రత వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా ఈరోజు లోకేష్ గారు కూడా దానికి ఈరోజు 38,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్కి ఏ విధంగా ఉన్నాయో యూనిఫామ్స్ కానీ ఇవన్నీ దాన్ని రీతిగా ఉండాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకి యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ, అంటే గవర్నమెంట్ స్కూల్కి పోతే ఏంటంటే వాళ్ళ యూనిఫామ్ బాగుంది కదా, లేకపోతే వాళ్ళ షూ బాగున్నాయి అనే ఫీలింగ్ కూడా చిన్న పిల్లలకు రాకూడదు అని చెప్పేసి దానికి తగ్గట్టుగానే ఈరోజు ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టేసి వాళ్ళందరూ కూడా యూనిఫామ్లు ఇచ్చేసి పేదవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా చదవాలనే ఉద్దేశంతో ఈరోజు తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అందరూ కూడా అకౌంట్లో వేసి ఈరోజు అందరూ కూడా చదివించడం జరుగుతుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు స్కూల్స్కి వెళ్తే ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ మాదిరే డిజిటల్ క్లాసెస్ కానీ, అదేవిధంగా ఆల్ లాంగ్వేజెస్లో కానీ ఈరోజు అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా ఆ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం, మధ్యాహ్నం కూడా భోజనాలు పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుందంటే పేదవాళ్ళ పిల్లలు అందరూ కూడా చదివి ముందుకు రావాలి. ఇలాగా మీలాంటి ఉండే వాళ్ళంతా కూడా కొంచెం భద్రతగా అందరినీ కూడా మానిటరింగ్ చేసుకుంటా మీరు ఏ డివిజన్స్లో ఉంటారో, ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీరు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. తెలియపరిచి అక్కడ ఉండే ఏరియాను కూడా మీరు అందరూ కూడా అభివృద్ధి చెందించాల్సిన అవసరం కూడా మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సీఆర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పని ఆయన చేస్తున్నారు. ఇదివరకు మేము ఉండేటప్పుడు కూడా, అంతకుముందు గవర్నమెంట్ మేము ఉండేటప్పుడు, ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మెప్మా అంటే ఒక గొడవ, ఎప్పుడు మెప్మాలో ఏదో ఇష్యూస్ క్రియేట్ అవ్వటం, ఆ అమ్మాయి ఎవరినో ఒక్కొక్క అమ్మాయిని తిట్టింది, ఇంకొక అమ్మాయి వాళ్ళని తిట్టింది, ఏ గొడవలు. ఈరోజు సంవత్సరం అయిపోయింది కానీ నా దగ్గరికి ఏమి ఇష్యూస్ కూడా రాలా. అది వరకు ఎప్పుడు మీ ఇష్యూస్ ఉండేది. నేను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడినవి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి అంతకుముందు. ఈరోజు అలాంటి ఇష్యూస్ లేకుండా అందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్గా, ఒక పద్ధతిగా తీసుకొని వస్తున్న మన సీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాగా మీరు కూడా రాణి గారి మాదిరి ఎట్లాగా రాణి గారు ముందు ఎట్లా ఉందో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధంగా అందరూ కూడా ముందుకు వచ్చే విధంగా మీరందరూ కూడా రండి. తప్పకుండా మన జిల్లాని ఈరోజు అన్ని రంగాల్లో మీరు అందరూ కూడా కలిసి ముందుకు తీసుకొస్తున్నారు, మంచి పేరు తీసుకొస్తున్నారు. మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా మంచి పేరే ఇది. కాబట్టి అలానే యూనిటీగా కష్టపడ్డారంటే ఖచ్చితంగా కూడా మన జిల్లాకి మంచి పేరు, మన అధికారులకు మంచి పేరు, మాలాంటి రాజకీయ నాయకులకు మంచి పేరు, సమాజంలో కూడా మీకు ఒక గౌరవం ఇవన్నీ దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీ అందరినీ కూడా మళ్ళా చాలా రోజుల తర్వాత మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు, ఎందుకంటే మనలో కొంతమంది వస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు అందరూ కూడా ఈరోజు కలుసుకునే అవకాశం ఈరోజు కలిసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గతంలో ప్రతి ఇంటికి పుస్తకాలు తీసుకొని పోయి ఆ సంఘ సభ్యులకి తెలపడం కానీ, చేయటం కానీ, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి
ఆ పుస్తకాలు పట్టుకోపోవటం, మళ్ళీ బ్యాంక్స్ తీసుకోపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇంత ఇబ్బంది పడుతున్నారు అంటే మళ్ళీ ఇంకో సంవత్సరానికి ఆ పుస్తకాలు పాత పడిపోయి అవి మూలం పడిపోవటం, సభ్యులు ఎవరో తెలియకుండా పోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నది. అందువలన మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వర్యులు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పట్టణ శాఖ మంత్రులు నారాయణ గారు మన మెప్మా సంఘ సభ్యులకి ఉచితంగా ఇవ్వాలి వాళ్ళ పని సౌలభ్యం కోసం ఈరోజు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి ద్వారా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. మీరందరూ ఇక నుంచి కార్యకలాపాలన్నీ ఈ ట్యాబ్ ద్వారా రేపు చేయాల్సి ఉంటుంది. మన సంఘ సభ్యుల వివరాలన్నీ దాంట్లో పొందుపరచబడి ఒక ఆర్పి 250 మంది సంఘ సభ్యుల వివరాలు మీ ట్యాబ్లో నిక్షిప్తమైనవి. ఆ ట్యాబుల ద్వారా మీరు జరిగే కార్యక్రమాలు కానీ, వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ, వాళ్ళు ఎంత కట్టాలి, ఏ డేట్లో ఇచ్చారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు వెంటనే తెలిసిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.